మొలలు, ఫైల్స్, ఫిస్టులా ఈ మూడిటి మధ్య తేడా ఏంటి సార్? హర్షమూలలు అంటే చెప్పాను కదా! యానల్ క్యూషన్స్ ఎన్లార్జ్‌మెంట్, సైనసైడ్స్, బ్లీడింగ్ అండ్ ఇమరాల్ ఆర్టరీ 3 బ్రాంచెస్‌గా డివైడ్ అయితది. 3, 7, 11 దగ్గర. అక్కడ బ్లాక్ అయ్యి అవి ఎంగార్జ్ అయిపోతాయి. వెన్యూల్స్ ఎంగార్జ్ అయిపోయి మ్యూకోజా పైనున్న మ్యూకోజా పలచగా పడిపోయి చిన్న ప చిన్న స్టూల్స్ పాస్ చేసే ప్రెషర్ తోటి అవి పలిగి రక్తం వస్తుంటది. దాంతోటి ఎనీమియా ప్రాబ్లమ్ వస్తది. అదే దీన్నేమంటారు భగీంద్రం అంటారు ఫిష్‌లాను. ఫిష్‌లా అది మోస్ట్ డేంజరస్ అది. దానివల్ల పేషెంట్ కూర్చోలేడు. చాలామంది సూసైడ్ చేయొచ్చు అనుకుని పోయింది ఫిష్‌లా తోటి. ఒకళ్ళ దగ్గర 5, 6 సర్జరీలు, 7, 8 సర్జరీలు చేసుకున్న పేషెంట్స్ కూడా చాలామంది నా దగ్గరకొచ్చారు. వాళ్ళని ప్లీజ్ గివ్ మీ ఎ ఛాన్స్ టు ట్రీట్ యూ అని చెప్పి నేను మన డాక్టర్స్ ఫ్రాటర్నిటీ అయితేంది, సిస్టర్స్ అని చెప్తే వాళ్ళ రిలేటివ్స్ తీసుకొచ్చి దే గాట్ ట్రీటెడ్ విత్ మీ అండ్ దే ఆర్ నౌ లివింగ్ హ్యాపీ లైఫ్ నౌ. హ్మ్. అంతే కరెక్ట్. ఫిష్‌లా అనేది చాలా డేంజర్ అమ్మ. చేయించుకోవాలి. ఎందుకంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్ వస్తది. సెప్సిస్‌లోకి వెళ్ళిపోతారు. ఇంక అది చాలా క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఫిష్‌లా పైల్స్ అన్నా డేంజర్ కాదు. ఫిష్‌లా చాలా డేంజరస్.